గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఒక్కరు వచ్చినా సరే మన వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయుష్ అవ్వాలి, ఆ ఉద్దేశంతో చెప్పేస్తాను. మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మేడం? నేను వచ్చి కరెక్ట్‌గా ఇవాళకి సెవెంత్ డే అండి. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏదో నార్మల్‌గా అలా వచ్చాను అంతే, చూద్దాంలే అన్నట్టు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మనం డేలో మహా గట్టిగా అయితే చాలా విషయాలు తెలుసు మనకి. ఏంటి ఫుడ్ ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తాగాలి అని. కానీ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే జస్ట్ అన్నీ తెలుసుకున్నాం కానీ ఏది ప్రాపర్‌గా చెయ్యం. ఎందుకంటే మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, సో ఏదో అలా. కానీ నేను ఇక్కడికి వచ్చిన ఈ 7 డేస్‌లో వాటర్ ఎలా తీసుకోవాలి, మనం తాగే ప్రతి డ్రింక్, ఇప్పుడు మీరు అఫ్రెష్ తాగుతున్నారు కదా, దానివల్ల అసలు యూజ్ ఏంటి, అది ఎందుకు తాగుతున్నాం, ఏదో ఇచ్చాడో తాగేస్తున్నాం. సో అలా కాదు, దానివల్ల యూజ్ ఏంటో తెలుసుకుంటే అది మనం ఎందుకు తాగుతున్నాము ఏంటి అనేది మనకి ఎంత వెళ్తుంది అనేది తెలుసుకుని మనం ఇది చేస్తే చాలా బాగుంటుంది. సో నాకు ఈ 7 డేస్లో నేను వాటర్ ఎలా తాగాలి, వాకింగ్ ఎలా చేయాలి, ఫుడ్ అసలు ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకున్నాను. మేడం మీకు ఏ అనుభూతి అనిపించింది ఈ 7 డేస్లో? అనుభూతి అంటే నా మీకు ఫ్రీనెస్ వచ్చింది? నా బాడీలో నాకు చాలా చేంజెస్ అనిపించింది. అంటే కొంచెం లైట్గా కానివ్వండి, ఎలా పడితే అలా తినేసేదాన్ని, ఎలా పడితే అలా. కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ వే తెలిసింది నాకు మేడం వల్ల. సో ఫస్ట్ శైలి మేడంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అలానే మీకు కూడా వచ్చి రాగానే స్మైలీతో వెల్కమ్ చెప్తారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ పరిచయం అయ్యారు. సో ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ అండి.